ఇప్పుడున్న ఈ జనరేషన్లో నువ్వు జాబ్ చేస్తున్నావు, నేను జాబ్ చేస్తున్నాను, నువ్వెంత సంపాదిస్తున్నావు, నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను అని వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు అవుతూ ఉంటాయి. దీనివల్ల ఫ్యామిలీ విడిపోవడం, డిస్టర్బెన్స్ జరుగుతుందంటావు శ్రీవాణి? మెయిన్ ఏంటంటే ఇప్పుడు మా అత్త మావయ్య వాళ్ళ జనరేషనే ఉన్నారు. మా మావయ్య గారు కోర్టు నుంచి వచ్చిన వెంటనే ఇప్పుడు డెఫినెట్గా ఇల్లు అన్నాక అక్కడ ఉన్న ఫ్రస్ట్రేషన్ కానీ ఏదైనా సరే వాళ్ళ మీద తీయడం అని కాదు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తీసుకుంటారు కానీ నీ మీద తీయాలన్నట్టు కాదనమాట. ఆయన ఏదన్నా చెప్తుంటే మా అత్తమ్మ అవునా 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 కూర్చోండి టీ తాగండి, వాటర్ ఇమ్మంటారా, ఇది కూల్ చేసేస్తారు. అక్కడ కామ్ అయిపోద్ది. మా అత్తమ్మ ఎప్పుడన్నా వంట రూమ్లో ఎండాకాలం అలా చిరాగ్గా ఉన్నారంటే ఇలా ఇరిటేట్ అవుతుంటే ఏం కావాలి, కూల్ డ్రింక్స్ ఏమంతైనా అని ఇలా సర్ది చెప్పుకుంటూ ఫ్యామిలీ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు. మేము వాళ్ళని చూసి మేము అదే కంటిన్యూ చేస్తాం. మా ఆయన ఎప్పుడైనా చిరాకు పడ్డా నేను సైలెంట్ అయిపోతాను, నేను చిరాకు పడ్డానంటే మా ఆయన సైలెంట్ అయిపోతారు. ఇలా ఒకరికొకరు అర్థం చేసుకొని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ సిచ్యువేషన్ లో వాళ్ళు అరుస్తున్నారు అనేది కనుక మీరు అర్థం చేసుకుంటే గొడవలే ఉండవు. ఏమండి నీ సంపాదన నా సంపాదన ఏంటండి, మనం అందరం కలిసి ఉండేది ఒకే ఇంట్లో అదే ఇల్లు. సో ఏదైనా ఆ ఇంటికే కదా పెట్టాలి, మనమే కదా ఖర్చు పెట్టుకోవాలి. సో అది మాట్లాడుకొని ఖర్చు పెట్టుకుంటే సరిపోయేదానికి నువ్వు ఇంత సంపాదిస్తున్నావు, నేను ఇంత సంపాదిస్తున్నా, నీ డబ్బు నీది నా డబ్బు నాది అనే కాన్సెప్ట్ నాకు నిజంగా నచ్చదు. సరే నీకు నువ్వు నాకు నేను, మరి పిల్లలకి ఎవరు పెట్టాలి? కలిసే కదా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి, కలిసే కదా మనం బయటికి వెళ్ళాలి, కలిసే కదా కొనుక్కుంటాం. అసలు డబ్బు అనేది మనది అనుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ డబ్బే రిలేషన్స్ అందరినీ కట్ చేస్తుందేమో కదా. మనుషుల కోరికలు కూడా చాలా ఎక్కువైపోయాయి కదా. బేసిక్గా అలా కోరికలు ఉండకూడదని నేను డెఫినెట్ గా అన్నను, కానీ బట్ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా మనం సర్దుకొని బతికితే లైఫ్ అనేది బాగుంటుందని నా ఉద్దేశం.